వెంకటేష్ గారు, యాజ్ ఏ హీరోగా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఓన్ చేసుకొని అంటే ఎప్పుడు లేనిది చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. యాజ్ వెల్ యాజ్ అర్ధరాత్రి టైంలో కూడా ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని విజిట్ చేయడం కానీ, సో అంటే అది ఎంతవరకు మీరు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? అంటే ఇంతవరకు ప్రేక్షకులు ట్రావెల్ అయ్యి ఆ ఎమోషన్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బిగినింగ్ కొంచెం అర్థం అవుతా ఉండింది. తర్వాత కొంచెం అదే న్యూ ఇయర్ నేను కొంచెం కదా నేనైనా లేకపోతే అంటే మీ అంటే నువ్వు కూడా యాజ్ ఏ హీరోగా అంటే మనం చేసేటప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎమోషనల్ సీక్వెన్స్ చేసేటప్పుడు అంటే ఎప్పుడు లేనిది ఓన్ చేసుకొని ఎమోషనల్ అయ్యారని విన్నాం. అది ఎంతవరకు నిజం? No, the scenes were so well written and because the basic plot itself has got a wonderful emotion. సో ఆ సెంటిమెంట్ బిగినింగ్ నుంచి ఉంది కాబట్టి అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమోట్ అవడానికి యూనో దర్ ఇస్ లాట్ ఆఫ్ రియల్ ఎమోషన్ కమింగ్ అండ్ దేవుడి దయ వల్ల ఆ ఎమోషన్ ఎప్పుడు బాగా పలికింది. సో ఈ సినిమాలో కూడా ఐ గివెన్ మై ది రైట్ ఎమోషన్. సో వెంకటేష్ గారు, యానిమల్ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే సందీప్ రెడ్డి వంగతో ఏమైనా సినిమా చేయాలనిపించిందా? ఏది యానిమల్? సందీప్ ఫోన్ చేయండి, సందీప్ చేయండి. అంటే సినిమా చూసాక ఆయనతో ఒక మూవీ చెయ్యాలి అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఆఫ్ కోర్స్, బ్రహ్మాండం చేద్దాం, మామూలుగా ఉండదు. ఏది న్యూ ఇయర్? చెప్పు. మైక్ ఇవ్వండి. కాదు మైక్, న్యూ ఇయర్ మంచి రోజు బాగుంది మాట్లాడు.